ఏడు కొండలవాడ ఓ వెంకటేశ ఈ రేడు లోకాల చెప్పులేసుకున్నవారా కొండల్లో నెలకొన్న కోనేటి రాయ చూడ చక్కనైన శృంగార రాయ అలమేలు మంగమ్మ అందాల రేడా చిరునవ్వులెన్నెల్లు తిరులున్నవాడా కోగలన్నీ తీర్చు గోపాల బాల కలిలోన విలసిల్లు కరుణా మదన్ ఓ అంజీ నువ్వా బాగుందేనాయనా నీకు బాగుంది మదన్ అడిగినాడు లేదు నాయన కోనకు పోయినాడు సరే పోయేస్తా వృక్షము పైన కరుణించు దేవా గరుడ వాహనమెక్కి విహరించువాడా గజవాహన కదలాడు రేడా
1208 सुपरफास्ट समता एक्सप्रेस सुपरफास्ट समता एक्सप्रेस थोड़ी ही देर में प्लेटफॉर्म क्रमांक 3 पर आ रही है। ఎత్తులో అంజిగో ఇప్పుడేం పని చేస్తున్నారో నువ్వు పూజ పనిలోనే అంటాడు ఇంత ఏడు గంటలు కలుస్తాయి పాడిక వర్గాలు పాడిక మందరాలు కోడి సంపదాలు యావల మందరాలు కోళ్ళ మందరాలు ఎదుగుతున్న గడ బేజారు పుట్టుకొని పులుకల పెట్టి గడ ముందు కొనుడి పులుకుల కళ్ళ ఉన్నా బిడ్డల కళ్ళ ఉన్నా ఏడు గంటలు కలుస్తాయి పాడిక వర్గాలు పాడిక మందరాలు కోడి సంపదాలు యావల మందరాలు కోళ్ళ మందరాలు ఎదుగుతున్న గడ బేజారు పుట్టుకొని పులుకల పెట్టి గడ ముందు కొనుడి పులుకుల కళ్ళ ఉన్నా బిడ్డల కళ్ళ ఉన్నా ఆరో హరాని ఆరో హరాని ఆరో హరాని ఆరో హరాని హలో, ఏరా భక్తాంజనేయ అయిపోయినాయా నీ పూజలు? నీకు తెలుసు బా. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోతే తెలుస్తుందిరా. వచ్చినావా బావా? వచ్చి అర్ధగంట సేపు అవుతుంది. అర్ధగంట అయిందా బావా? నువ్వు వినయ విజయరామ సినిమా చూసినావా? ఇప్పుడు ఆ సినిమా తేనిరా? నువ్వు చూసినావా లేదు చెప్పు బావా. చూసినా. ఇప్పుడేమిరా దాంతో? రామ్ చరణ్ వాళ్ళ అన్నల కోసం ఎంత ఫాస్ట్గా వచ్చాడు, నీ దగ్గర నేను అంత ఫాస్ట్గా వచ్చావు చూడు బావా. ఎట్లాగో అట్లా రారా సమయం పెరిగినా. సరే బావా. రా. ఏం బావా ఎట్లొస్తే? గుళ్ళో పూజారి కూడా నీ అంత బిజీ ఉండరురా. నీకంటేనా? బ్యాగ్ తోలినా కానీ తోలు నువ్వే తోలు. ఇప్పుడు చేసినట్టు చేస్తావు. పట్టుకో బ్యాగ్ పట్టుకో. నీ బ్యాగ్ నువ్వే పట్టుకోసామి. బా ఏం బావా అక్క బాగుందా? బాగుందిరా. ఇప్పుడు వచ్చినది కూడా మీ అక్క పని మీద వచ్చినాను. అక్క పని మీద ఏం పని బావా? ఇదో మన ఇంటికి తీసుకొద్దామని. మన ఇంటికి తీసుకొద్దామని ఇప్పుడే తీసుకొచ్చింటే నీతో పడి బావా? తీసుకుని వద్దాం లోపలే ఊరికి వెళ్ళిపోయిందిరా. ఏం బా? నీకు అన్నీ ఆడ కూర్చొని తీరిగ్గా చెప్తారా? సరే సరేలే. ఏరా ఇంట్లో అందరూ బాగున్నారా? బాగున్నారు బావా. ఇప్పుడు చెప్పు స్వామి, ఏదో తీరిక చెప్తానంటే చెప్పు. ఏదో తను పని ఉందని ఊరికి వెళ్ళిందిరా. తీరా ఊరికి వెళ్ళేసరికి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారని చెప్పిందిరా. అవునా? అవును. ఇదిగో సేమ్ నేను ఇలాగే టాక్ అయిపోయినా అసలుకి మైండ్ పని చేయలే, కాళ్ళు చేతులు ఆడలే, నోట్లో నుంచి మాట రాలరా. అసలు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిన వాళ్ళకి మైండ్ స్టన్ అయిపోయిందిరా అసలుకి.
ఎంగేజ్మెంట్ అంటున్నావు ఇంకా అక్కేడసదు బావా ఏం తిక్కే ఉన్నట్టు బావ అట్లా అవుతున్నావు తిక్కగాదరా తిక్కోడా మిక్కయ్య కూలుగా ఒక ప్లాన్ చెప్పిందిరా మాస్టర్ ప్లాన్ చెప్పిందిరా ఏం ప్లాన్ బావా నేను కంపెనీలో పిఎఫ్కి అప్లై చేస్తే 40,000 వస్తాయి డాడీ అని అబద్ధం చెప్పి మీ ఊరికి వస్తా అప్పుడు నన్ను పికప్ చేసుకొని మీ ఇంటికి తీసుకోబో అని చెప్పింది రంజిగా తానే అంత ప్లాన్ వేసి రమ్మన్నప్పుడు మనం వెళ్ళకపోతే బాగుండదు కదా అందుకే రాత్రి ట్రైన్ ఎక్కి సురుడు వచ్చే లోపల వచ్చేసా. ప్లాన్ బాగానే వేసినారు అత్త తెలిసేమని అంటదేమో బా అమ్మని ఎటు చెప్తే అటు లేరా. సరే కానీ పొద్దున నువ్వు రెడీగా ఉండు. ఏంటి పొద్దున్నే రెడీగా ఉండాలా పెళ్లి చూపులు సినిమా చూసావా మొదలు పెట్టవా? దాంట్లో కౌశిక్ అంటే టైమింగ్ అంటే కౌశిక్ డైలాగ్ నాదే తెలుస్తాలే పొద్దున టైమింగ్ ఉంటున్నావు. సరే పదండి అయితే. సరే అయితే పదం మర్చిపోద్దు. సరే మదన్ హలో హలో నువ్వు వస్తున్నావా? వస్తున్నా, నేను రెడీ అయినాగా. నిజం చెప్పు, నువ్వు వస్తున్నావంటే నేను వస్తా. వస్తున్నాగా, నేను రెడీ అయినాను, నువ్వు రావడమే లేట్. ఇంకా అర్జెంట్ టైం బండా బావా ఏమిరా గుడి దగ్గర ముక్కను పోదాం బావా. ముక్కను పోదామా? వచ్చేటప్పుడు కలిసిన ముక్కను పోదాం కానీ ఇప్పుడు పదాం రోజుల ముందు ముక్కను అంటే బాగుండు బావా. ఇది చాలా లేట్ అయిందిరా. ముగ్గున పదాం రోజులు ఇక్కడ వెయిట్ చేస్తుంటుంది. కానీ కాదు బావా, ఇప్పుడేం సినిమా గుర్తుకొచ్చిందిరా నీకు? సినిమా కాదేం కాదు. పోయేటప్పుడేమో ఇద్దరం పోతున్నాం, వచ్చేటప్పుడేమో ముగ్గురు రావాలా. నేను ఎందుకు కానీ నువ్వు పోయిరాపో బావా. రే నేను మిక్కయ్య ఆటోలో కాల్చిన వస్తాము, మూసుకొని రారా ముందు. మూసుకుంటలే బావా.
హాస్పిటల్ కంట్లో పురుగు పడి కింద పడి చిన్న దెబ్బలు అయినాయి సార్. ఇప్పుడే ఒక 10 నిమిషాలు అవుతుంది సార్. చాలా తగిలింది, చాలా దెబ్బ తగిలింది. అది చికిత్స చేసి పంపిస్తా. సర్లే సార్. బావా ఇట్లా యాక్సిడెంట్ జరిగిందని అక్కకు విషయం చెప్పు, వెయిట్ చేస్తుంటుంది అక్క. సెల్లు అక్కడ పడిపోయిందిరా. సర్లేడు పైరా బాబు, అక్క వెయిట్ చేస్తుంటుంది. పైరా బాబు, జాగ్రత్త. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. బావా ఎలా ఉందిరా నీకు? బాగుందా? బాగుంది బావా. అయినా ఇదంతా నా వల్ల కదా బాగా జరిగింది.
లేదులేరా, నా వల్లే జరిగింది. సారీ బావా. చచ్చా, ఎందుకు లేరా సార్, మామూలే, ఇలాంటివి జరుగుతుంటాయి. పొద్దున్నే వచ్చే సూర్యుడిని సాయంత్రం మునిపోతాడని చెప్పగలం, కానీ ఈ మధ్యలో జరిగే సిచ్యువేషన్లో మనం ఎట్లా చెప్తాను రా? దేవుని దయ వల్ల మనకేం కాలే బావా. నీ వల్లేం కాదు లేరా, నా వల్లే జరిగిందంతా. లేదులే బావా, ఇదంతా నా వల్లే జరిగిందిలే బావా. ఆ రోజు నిన్ను బలవంతంగా బండి ఆపి దేవుని దగ్గరికి పోయింటే నీ కంట్లో ఆ పురుగు పడేది కాదు, ఆ యాక్సిడెంట్ జరిగేది కాదు, అక్కడి నుంచి వదిలిపెట్టి పోయేది కూడా కాదు బావా. అట్లే ఎందుకు అనుకోవాలిరా? అబద్ధ అమ్మ ప్లేట్లో అన్నం పెట్టి తినకుండా పోకూడదన్నప్పుడు ఒక్క 5 నిమిషాలు అయ్యి అన్నం తినేసి వచ్చింటే ఆ కంట్లో ఆ పురుగు పడేది కాదు, ఆ యాక్సిడెంట్ జరిగేది కాదు, ఆ కృష్ణ నన్ను వదిలేసి వెళ్ళిపోయేది కాదు. నీ వల్ల జరిగింది, నా వల్ల జరిగింది. ఏందిరా ఇదంతా? అంతా మన విధరాతరా, డెస్టినీ అంతా. దానికి ఎవరైనా చేయలేరు. నిజం చెప్పు బావా, ఆత్మను వదిలిపెట్టి నువ్వు ఉండగలవా? ఫస్ట్లో 2-3 రోజులు బాధగానే ఉండేది. అమ్మ ఒకే ఒక మాట చెప్పింది, మనలో మార్పు రావాలంటే జరిగిపోయిన వాటి గురించి మర్చిపోవాలని చెప్పింది. ఇదిగో అది మర్చిపోవడానికే ఈ జలపాతం, ఈ చెట్లు, ఈ పుట్లు, ఈ కొండలు, ఇదేరా నా ప్రపంచం. ఏది మన చేతిలో లేదురా. మన లైఫ్ మొత్తం డెస్టినీ రా అంజిగా.